హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి కిషన్ అండ్ బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో అయితే మీరు ఉగాది తర్వాత చూస్తారు. సో అందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మేమైతే ఉగాది మార్నింగ్ వచ్చేసి మా మమ్మీ అయితే మొత్తం మామిడాకులు అన్నీ కుచ్చుతున్నారనమాట. సో డోర్స్కి వేయడానికి అసలుకి ఇంటికి పండుగ వాతావరణం ఇచ్చేది మామిడాకులు అనమాట. సో బయట వచ్చేసి మంచిగా మమ్మీ ముగ్గు వేసి గడపకు కూడా ముగ్గు వేశారనమాట. సో తర్వాత కొన్ని బయట తెచ్చేవండి అనమాట, లైక్ చింతపండు, కొబ్బరికాయ అట్లాంటివి వెళ్ళి నేను తీసుకొచ్చాను. సో తర్వాత నేనైతే దేవుని ఫొటోస్ అన్ని క్లీన్ చేసి మంచిగా అన్నిటికీ బొట్లు పెట్టాను అనమాట. అండ్ ఉగాదికి మీరేమి ఇంట్లో స్పెషల్స్ చేసుకున్నారో మాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోదు. అండ్ మీరు కూడా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. సో నేను దేవుని ఫొటోస్ అన్నిటికీ బొట్లు పెట్టి కిచెన్లోకి వెళ్తే మా అమ్మ అయితే భక్షాలు చేస్తున్నారనమాట. సో మీరు భక్షాలని ఏమంటారు? కొన్ని సైడ్స్ ఏమో పోలేలు అంటారు, కొన్ని సైడ్స్ బొబ్బట్లు అంటారు. సో మీరేమంటారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట నెయ్యి ఇంకా బొబ్బట్లు. అసలు అది కాంబినేషన్ చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఉగాది అంటేనే భక్షాలు లేకుండా కంప్లీట్ అవ్వదు కదా. సో స్పెషల్స్ అయితే మరీ ఎక్కువ ఏం చేయలేదన్నమాట. భక్షాలు, పచ్చడి, ఇంకా సో టమాటో పప్పు, చారు అనమాట. సో ఇవి అయితే మేము స్పెషల్స్ లంచ్కి అయితే ఇవి మాత్రం చేసుకున్నాము. సో ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే సో ఇప్పుడే వెళ్ళి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. సో ఈసారి అరిటాకుతో కాకుండా మా డాడీ అయితే ఇస్తరాకులు కుట్టడానికి ఆకులు తెచ్చినారనమాట. సో ఆ ఆకులలో మేమైతే పచ్చడి వేసాము అండ్ దేవునికి ప్రసాదం అదే నైవేద్యం కూడా అందులోనే పెట్టామన్నమాట. సో పూజ అయితే నేనే చేశాను అనమాట. దేవునికి దీపం పెట్టడం కానీ హారతి ఇవ్వడం అవన్నీ నేనే చేశాను. సో ఇదే అనమాట ఆకు. సో ఇందులో వచ్చేసి మామిడికాయ పచ్చడి అనేది దేవునికి నైవేద్యంగా పెట్టాము. సో దేవుడికి నైవేద్యంగా అయితే ఉగాది పచ్చడి ఇంకా భక్షాలు అయితే పెట్టాము. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.